వెల్కమ్ టు మీరే ఎవరు మేలాధికారి. లాస్ట్ ఎపిసోడ్లో సునీల్ అంబానీ గారు వాళ్ళ గురూజీ రామజోగే శాస్త్రి గారు చాలా బాగా ఆడారు. వాళ్ళు కూడా ఈ వారం అదే జోని కొనసాగించడానికి మన ముందు రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్ రామజోగే శాస్త్రి గారు అండ్ సునీల్ అంబానీ గారు. వెల్కమ్ వెల్కమ్ అండి. ఓకే లంబానీ గారు, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? గురువు గారు క్వశ్చన్స్ అడుగుతారంట గ్రహాలు. ఈ బుద్ధి లేదేటి నీకు? గ్రహాలు చూడమేట్రా, ఎలా కనిపెడతాయి? స్లాబ్ ఉంటాయి, కెమెరాలు ముఖం చూసుకుంటున్నాడు. చూడు, దృష్టితో చూసుకున్నాడు. దివ్య దృష్టి, మామూలు దృష్టి లేదు అడికి. మనకి గ్రహాలు అనుకూలంగానే ఉంది. మొదలు పెట్టండి. ఓకే, జాగ్రత్తగా వినండి. కంప్యూటర్ బాబాయ్, ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, క్వశ్చన్ వచ్చేసింది. మనిషికి తుమ్ము వస్తే ఏం చేస్తాడు? అది మీ క్వశ్చన్. ఆప్షన్: ఏ దగ్గుతాడు, బి తుమ్ముతాడు, సి నవ్వుతాడు, డి ఏడుస్తాడు. గురువు గారు ఐడియా ఐడియా హచ్చు హచ్చు చెప్పు చెప్పు. తుమ్ముతాడు. తుమ్ముతాడా? తుమ్ముతాడు. తుమ్ముతాడని చెప్పచ్చు, తుమ్ము చెప్పడం ఎందుకు దానికి? కంప్యూటర్ బాబాయ్, లాక్ బి తుమ్ముతాడు. ఎస్ సార్, రైట్ ఆన్సర్. కృష్ణ 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 సన్నీ లియోన్. సన్నీ లియోన్ 44,000 గెలుచుకున్నావు. గురువు గారు మీ ఉంగరానికి పెట్టిన ఖర్చు వచ్చేసింది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఇంతకీ నేను కనపడుతున్నాను లేదా? సెంటర్లో కూర్చొని తెంగరుడు బాగానే కనపడుతున్నాడు, ఆడు బాగానే కనపడుతున్నాడు. నాకే డబ్బాలు వద్దొచ్చేస్తున్నాయి. అంబానీ, గురువు గారు నీకు ఇప్పుడు దాకా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎందుకో గ్రహాలు అనుకూలంగా కనిపిస్తలేదయ్యా. గురువు గారు నాకు కూడా అదే అనిపిస్తుందండి. ఇక్కడ ఎందుకో ఒక్కసారి పైకి చూడు. గురుడు శుక్రుడు నక్షత్రం కనిపిస్తున్నాయి. అవును, ఏంటి చుక్కల్లా ఉన్నాయి గురువు గారు. అవి నీకు అనుకూలంగా లేవయ్యా. అందుచేత ప్లేస్ మారితే బాగుంటుందేమో అనిపిస్తుంది. స్థాన మార్పిడి అంటారు. స్థాన మార్పిడి. రా, పైకి నీకు ఏది చూపించినాడు రాడా? చుక్కలు. అవి సొక్కలు కాదురా, ప్లాస్టింగ్ అప్పుడు పాటు బొక్కలా. గురువు గారు లంబానీ, గురువు గారు అవి చుక్కలయ్యా, గ్రహాలు అవన్నీ కాదు, కానీ స్థాన మార్పిడి ఏదో చేయండి కొంచెం. ఎవడై నువ్వా? గ్రహాలు లేవు, బొంగు లేదు. వాడు కట్ అయిపోతానని మధ్యలోకి వచ్చేస్తాను కెమెరాలు కనపడడానికి. గురువు గారు మీరు ఆవేశపడకండి. ఇదిగోండి మిక్కినేని గారు, ఆయన అడిగినట్టుగా స్థాన మార్పిడి చేయండి. ఆయన లేకుండా నేను ఆను. నీ సావు నువ్వు సావు, మారండా. గురువు గారు రండి. సూటు బూట్ వేసుకుంటారు కానీ మెదడులో ఏటి ఉండదా? గ్రహాలు సరే అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు చూడు, నీ ఏపు చూస్తున్నాయి. అవును, ఇప్పుడు కొంచెం వెళ్ళకి జంప్ అయినట్టున్నాయి గురుగారు. ఇంతకు ఈ శాస్త్రీ గ్రహాలు అవి ఇవి అని చెప్పేసి నన్ను మధ్యలో కెమెరా మధ్యలో ఉండవని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మనం కెమెరా ముందు పడుతున్నామా లేదా? నువ్వు కానీ భయ్యా కూకునోడు మధ్యన కూక, మళ్ళీ నా వైపు వచ్చాను చంపేస్తాను మళ్ళీ. సరే గురువుగారు నాకేమైనా చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను క్వశ్చన్ ఎవరికి చెప్పాలి, నీకా ఈయనకా? మా గురువు గారికి చెప్పండి, ఆయన నాకు చెవులో చెప్పేస్తాడు. చెప్పించుకో. ఓకే, మరి వినండి, క్వశ్చన్ ఏనండి. ఓకే కంప్యూటర్ బాబాయ్, సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, క్వశ్చన్ వచ్చేసింది, జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో అఘోరాలు ఎక్కువగా ఉంటారు? మా పూర్వీకుల గురించి చెప్తున్నావు అంటే మీ పూర్వీకులు అఘోరాలా? అక్కడి నుంచే కదా మీ పుట్టింది. మీరు అఘోరాలా కాదు కానీ ముందు దాని గురించి ఆప్షన్స్. ఏ శ్రీశైలం, బి యాదగిరిగుట్ట, సి కాశీ, డి తిరుపతి. గురువుగారు ఇంద్ర 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 మెగాస్టార్ చిరంజీవి. కాశీ 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 కాశీ. కాశీ లాక్ చేసేయమంటారా? లాక్ చేయకపోతే బూడుకు వద్దు, బట్టలు మాసిపోతాయి. ఓకే, లాక్ చేస్తున్నాను. కంప్యూటర్ బాబాయ్, లాక్ కాశీ. ఎస్
రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 55,000. 55,000 అంటే గురుగారు. ఓకే, మరి చాలా చక్కగా ఆడుతున్నారు లంబానీ గారు. 2 ప్రశ్నలకు కూడా మీరు చక్కగా సమాధానం చెప్పారు. అంతే. ఇప్పుడు క్వశ్చన్లు కాదు కానీ మీ పర్సనల్ విషయానికి కొంచెం వద్దాం. పర్సనల్ విషయానికి ఓకే. ఓకే, మరి ఇప్పుడు మీ ఇద్దరిలో తింగరోడు ఎవడు? ఏంటి? అదే మీ ఇద్దరిలో తింగరోడు ఎవరు? తింగరోడు ఎవరా? నేను కాదు గురువుగారు. మా గురువుగారు కూడా కాదు. నేను జెంటిల్మెన్. జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్. నేను తెలియగలను తింగరోడు ఎవడో. ఓకే, మరి చెప్పండి, మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎప్పుడుది? మాది ఇప్పుడు ఏర్పడిన అనుబంధం కాదు ఇది. వీళ్ళ తాతగారు మా తాతగారి దగ్గర చేసేవారు. వీళ్ళ నాన్నగారు మా నాన్నగారి దగ్గర చేసేవారు. ఇప్పుడు ఈయన నా దగ్గర చేస్తున్నారు. అంటే వంశ పారంపర్యం నుంచి ఏంటి? అదే వంశపారంపర్యం నుంచి మనకు ఆ దైవానుగ్రహాన్ని ఈయనే మనకు ప్రసాదిస్తున్నాడు. ఓహో, ఓకే ఓకే. ఇప్పుడు మరి ఈ లెక్కన మీకు మీరు ఏం చేయాలన్నా ఈయన సలహా ఇస్తూ ఉంటాడా? నేను ఎక్కడికి పోయినా ఏం చేసినా ఈయన ఆశీర్వాదం ఉండాలి. ఈయన నాతోటి ఉండాలి. ఈయన నాతోటే ఉండాలి. ఓహో, మీకు పెళ్ళి అయిందండి? ఇంకా కాలేదు. అది గురువు గారికి చూస్తున్నారు అమ్మాయిని. శోభనం గదిలో కూడా తీసుకెళ్తున్నారు. లంబానీ గారు క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ చూడాలా? శాస్త్రి గారు, ఈ లెక్కన వంశపారంపర్యం అంటే 100 కోట్లు నాకేసి ఉంటారా? అవన్నీ తర్వాత మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ ఏం రాలేదు. వస్తున్నాయి చూడండి. కంప్యూటర్ బాబాయ్ క్వశ్చన్స్ ప్లీజ్. ఓకే, క్వశ్చన్స్ వచ్చేసింది. లంబానీ గారు జాగ్రత్తగా వినండి. అడగండి. మనిషికి మెదడు ఏ ప్రాంతంలో ఉంటుంది? గురుగారు తెలుసు గురుగారు నాకు. ఆప్షన్ వినండి. చెప్పండి. కంప్యూటర్ బాబాయ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకే, వినండి. ఏ తలకాయ, గురుగారు. బి మెడకాయ, సి గుండెకాయ, డి అంతకంటే కిందకి వెళ్ళకనాయన. కిందకి వెళ్ళద్దా? డి గారకాయ. గురుగారు గారకాయ అంటే ఓకే ఓకేనా? ఓకే, మీకు కంప్యూటర్ బాబాయ్ టైమర్ ఆన్ చేయండి. గురుగారు ఆన్సర్ వద్దు నాయన. 50 సెకండ్స్ కూడా చెప్పక నాయన. ఏం గురుగారు? గ్రహాలు అనుకూలంగా తొందరగా తిప్పండి గురుగారు, టైం అయిపోతుందంట. అవి తిరగదు ఆయన, మనం చెప్పుకోవచ్చు. ఓకే, లంబానీ గారు త్వరగా చెప్పండి, ఇంక 40 సెకండ్స్ ఉన్నాయి. నువ్వు కంగారు పడుతున్నాయి. ఆ గ్రహాలు అనుకూలించేటప్పుడు చెప్పు అంటాను, అప్పుడు చెప్పు. ప్లీజ్ 30 సెకండ్స్. ప్లీజ్ తిరగండి ప్లీజ్. గురువుగారు టైం అయిపోతుంది. లంబానీ గారు టైం అయిపోయినా ఏమవుతుంది ఆయన, ఇంకొక 4 గ్రహాలు ఉన్నాయి. 20 సెకండ్స్. బుధ శుక్ర శని గ్రహం కొంచెం ఇటుగానే ఉంది గురువుగారు. కంగారు పడుకు నాయన, కంగారు పడుకో. అరే నీకు చెప్పేది లేదు, సొక్కలు కాదు బొక్కలని చెప్పు త్వరగా. గురువుగారు 10 సెకండ్స్ ఉన్నాయి. గురువుగారు కంగారు పడుకో. గురువుగారు ఆన్సర్ తెలుసు గురువుగారు. 9 తెలిసి పోగొట్టుకుంటాము. 8 గురువుగారు 7 వస్తుంది 6 వస్తుంది. రా 5 రా 4 3 2 1 టైం అప్. తలకాయ చెప్పు. ఏడు తలకాయ ఆన్సర్ తలకాయ కాదు, నీకు మెదడు మోకాల్లో ఉంది. సైరన్ కొట్టి అంటారు, టైం అయిపోయింది. లేదు నేను కరెక్ట్ చెప్పాను, ఒక్క సెకండ్ అంతే. సెకండ్ అంటే దుంకలేదు. దూకపోతే ఎప్పుడు చెప్పాలి? నువ్వు టైం లోపల చెప్పాలా? టైం అనుమతి ఇవ్వలేదు. చూడు నాయన, ఇక్కడ నష్టం వచ్చిందని బాధపడు. ఇప్పుడు దిగిన గ్రహణ ప్రకారం నీ వ్యాపారంలో చాలా అభివృద్ధి చెందుతావు. ఇది ఎంతనైనా దీనికంటే ఎక్కువ కోట్లాది కోట్లు సంపాదించే గ్రహాలన్నీ అనుకూలంగా టైంకి నీ దగ్గర వచ్చింది. ఇదేదో టైం పాస్ లంబానే చక్కగా లంబానే కనపడ్డాం. ఇంతకంటే ఏం కావాలి అసలు మనకి? లంబానే లంబా నాకు ఫోటో దిగుదు కానీ ఇప్పుడు ఇటు చెప్పింది కూడా నమ్మేశావు కదా. నీకు ఇంకా అర్థం కాంతి ప్రపంచంలో నువ్వు పువ్వులో నేను చెవులో పెడతాడు రా. నీకు అర్థం కాలేదు. మా గురువు గారు ఏది చెప్తే నాకు అది కరెక్ట్ ఏంటిరా? మెదడు ఇక్కడ ఉంటుందని సంగతి అందరికి తెలుసు కానీ అది చెప్పనేలేదు. ఇడో గ్రహాల అనుగ్రత లేనప్పుడు మా గురువు గారు ఏం చేస్తారయ్యా? చూడనాయనా, కాసేపు ఇక్కడే కూర్చుంటే ఈ గ్రహాలన్నీ తిరగబడి మొత్తం కరెంటు పేలిపోయి కెమెరా కూడా కాలిపోతుంది అని చేత తొందరగా పొద్దు గురుగారు వెళ్ళిపోదాం. చూసినారంటే ప్రపంచంలో కల్లా వీళ్ళ తింగరోడు ఎవరైనా ఉంటారా? పిచ్చోళ్ళగా గురుగారు ఇక్కడ అంటే పిచ్చెక్కి ఎలా ఉంది? పిచ్చి కాదు కదా, మొత్తం ఇవన్నీ పేలిపోతాయని చెప్పాను. వెళ్ళిపోతాయి గురుగారు. చూసినారంటే
ఇంకో ఎవరిని మార్చవచ్చు కానీ ఇలాంటి వాళ్ళు మార్చలేం. ఓకే వ్యూవర్స్, చూస్తూనే ఉండండి. మీరు కూడా మీలో ఎవరు వేలాధికారిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే MEV అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 420 420 420కి SMS చేయండి.